రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆ దేశం ఇస్లామిక్ ఉగ్రవాదం పైన అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదము తమ దేశంలోకి రాకుండా ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. విదేశాల్లో ఉన్నటువంటి తమ విద్యార్థులకు కూడా ఇస్లామిక్ ఉగ్రవాదపు జాడలు సోకకుండా, ఆ వైరస్ అంటకుండా ఉండాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తోంది. ఎంత ప్రయత్నం చేస్తోందంటే కొన్ని దేశాల్లో ఉన్నటువంటి కొన్ని విద్యాలయాల్లో, కొన్ని యూనివర్సిటీల్లో, విద్యా కేంద్రాల్లో, ప్రముఖ విద్యా కేంద్రాల్లో తమ దేశపు విద్యార్థులు చేరితే వాళ్లకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఇంత కఠినంగా ఇస్లామిక్ ఉగ్రవాద విషయంలో వ్యవహరిస్తున్నటువంటి ఆ దేశం పేరేమిటి? పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ దేశం పేరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇస్లామిక్ దేశం, ముస్లిం దేశము. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ రెండు దేశాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు దేశాలు కూడాను ఇస్లామిక్ దేశాల బ్లాక్లో కలిసికట్టుగా వ్యవహరిస్తాయి. ఇటీవల ఒకటి రెండు విషయాల్లో, యెమెన్ విషయంలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడాను మామూలుగా ఇస్లాం విషయంలో ప్రపంచ నాయకత్వం వహించే దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి. 100% ఇస్లామిక్ దేశం. జనాభా ఇస్లామిక్, పాలకుడు ఇస్లామిక్, మక్కా మదీనాలకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇస్లాం ప్రభావము శతాబ్దాల తరబడి అక్కడ కొనసాగుతోంది. కానీ ఆ దేశము ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా పోరాడుతోంది. ఎంత తీవ్రంగా పోరాడుతుందంటే తమ దేశం నుంచి ఇంగ్లాండ్కు వెళ్ళి, బ్రిటన్కు వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నటువంటి, యూకేకి వెళ్ళి, నిజానికి యూకే అంటే బ్రిటను ఇవన్నీ కూడా కలిసి యూకే అయితే, యునైటెడ్ కింగ్డమ్లో చదువుకుంటున్నటువంటి తమ దేశ విద్యార్థులను స్క్రీనింగ్ చేయటమే కాదు, వాళ్ళు చదువుతున్న విద్యాలయాలు, యూనివర్సిటీలు ఏంటో చూస్తోంది. తనకు అభ్యంతరం ఉన్నటువంటి యూనివర్సిటీలు అయితే ఆ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి, గ్రాంట్స్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఇటీవల యుఏఈ యూకేకి కొన్ని యూనివర్సిటీలు, ఈ యూనివర్సిటీలో చదివే మా దేశపు విద్యార్థులకు ఈ గ్రాంట్స్ మేము ఇస్తున్నాము అని చెప్పి ఒక జాబితాని పంపింది. యూకే ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. అందులో ఒక 10-15 కాలేజెస్ లేవు, యూనివర్సిటీస్ లేవు. ఇదేమిటి పేర్లు మీరు ఎందుకు తొలగించారంటే ఆ దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదానికి మూల కారణమైనటువంటి ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకి ముడిపడి ఉన్నాయి. ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకి చెందినటువంటి కార్యకర్తలు అందులో ఉన్నారు. వాళ్ళు మా విద్యార్థుల్ని రాడికలైజ్ చేసే అవకాశం ఉంది, మా విద్యార్థుల్లో మతోన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లకు మేము, ఆ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు మేము గ్రాంట్స్ ఇవ్వమన్నారు. నిజానికి గత సంవత్సరం జనవరి 2025లో కూడా 8 ఇటువంటి యూకేలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషలైజ్డ్ కోర్సెస్ చేసేటువంటి కేంద్రాలు ఉన్నాయి, వాటిని బ్లాక్ చేసింది. అందులో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు, అసలు అందులో చదవడానికి విద్యార్థులకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా యుఏఈ అతిపెద్ద వరి ఏంటంటే 2023-24 సంవత్సరంలో, అంటే 2 ఏళ్ల క్రితము దాదాపు 70 మంది విద్యార్థులు యూకేలోని విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులకు మతోన్మాదము పిచ్చి తలకెక్కినట్టుగా ఎక్కడమే కాకుండా వాళ్ళు ఉగ్రవాదం వైపు, ఐసిస్ వైపు, లేకపోతే అల్ ఖాయిదా వైపు, లేకపోతే ఈ ఇస్లామిక్ బ్రదర్హుడ్ వైపు వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారన్నటువంటి విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వమే గుర్తించి వాళ్ళను డీరాడికలైజేషన్ ప్రోగ్రామ్కి పంపించింది. 2022-23 సంవత్సరంలో 35 మంది ఉంటే ఇప్పుడు అది 70. అంటే యూకేలోని యూనివర్సిటీలలో ముస్లిం విద్యార్థుల్లో మతోన్మాదాన్ని నూరిపోయటం జరుగుతుంది. తమాషా అది. క్రైస్తవ దేశమైనటువంటి యూకేలో
అరబ్ దేశాలు తమ విద్యార్థుల్ని పంపడానికి భయపడుతున్నాయి. ఈ సంవత్సరం కూడాను మరికొన్ని యూనివర్సిటీల పేర్లను అందులో జాబితాలో చేర్చారు. నిజానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్లిం బ్రదర్హుడ్ని 2014లో నిషేధించింది. నిజానికి 1990 నుంచే బ్రిటన్లో ముస్లిం బ్రదర్హుడ్ యాక్టివిటీ ఉంది. ఇప్పటి వరకు ముస్లిం బ్రదర్హుడ్లోని కొన్ని విభాగాలను మాత్రమే బ్రిటన్ నిషేధించింది. ఈజిప్ట్ నిన్న మొన్నటి దాకా నిషేధించింది. ఇప్పుడు అదే ముస్లిం బ్రదర్హుడ్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత అల్ సిసి ఆ దేశాధినేత అయ్యాడు, అది వేరే విషయము. కానీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాలు ముస్లిం బ్రదర్హుడ్ని నిషేధించాయి. ఆ నిషేధం కొనసాగుతున్నది. ముస్లిం బ్రదర్హుడ్ వాస్తవానికి ఈజిప్ట్లోని అల్ అజర్ యూనివర్సిటీలో బోధించినటువంటి హసన్ అల్ బన్నా అనేటటువంటి ఒక బోధకుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆయన ఒక 8-9 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ తోటి ఈ ముస్లిం బ్రదర్హుడ్ని ప్రారంభించారు. అది చివరికి ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థలకి మాతృకైంది. ఒకానొక దశలో ఈ హసన్ అల్ బన్నా యొక్క అనుచరుడైనటువంటి కుతుబ్ అతని పేరు, ఇతను రాడికలిజంని, మతోన్మాదాన్ని ఎంతగా పెంచి పోషించారంటే సొంత దేశమైన ఈజిప్ట్లో ఈయనని ఉరి తీయాల్సి వచ్చింది. కాబట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ దేశంలోకి మతోన్మాదము, ఉగ్రవాదపు వైరస్ రాకుండా ఉండేందుకు యూకేలో ఉన్నటువంటి సంస్థల విషయంలో సందేహం వ్యక్తం చేస్తోంది. యూకే నుంచి మా దేశానికి ఉగ్రవాదము, మతోన్మాదము వస్తున్నాయని చెప్పి యుఏఈ అంటోంది. తమాషా ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి జమాతే ఇస్లామీకి కూడా ముస్లిం బ్రదర్హుడ్ నుంచే ప్రేరణ లభించిందని చెప్తారు. మౌలానా మౌదూదీ ఎవరైతే ప్రారంభించారో ఆయన హసన్ అల్ బన్నా ద్వారా ప్రేరితుడయ్యారని చెప్పి జమాత్ సాహిత్యం చెబుతుంది. జమాతే ఇస్లామీ కశ్మీర్లో కానీ, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్లో కానీ అత్యంత వివాదాస్పదమైనటువంటి పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ సమస్యలన్నీ కూడాను జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ వల్ల వచ్చిన, జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అది అసలు జమ్మూ కాశ్మీర్లో 1989 నుంచి నిన్న మొన్నటి వరకు కొనసాగినటువంటి ఉగ్రవాదపు మూలంలో ఈ సంస్థ ఉంది. అలాంటి సంస్థకు ప్రేరణ ముస్లిం బ్రదర్హుడ్. దానిని తమ దేశంలోకి రానివ్వద్దని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒక ముస్లిం దేశం, కంకణం కట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.